ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు వారి వార్డుల్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పట్టణంలోని 3వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోత్కూరి విజయ లింగగౌడ్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. రానున్న ఎన్నికల్లో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని, కాలనీని అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో ముందుంచుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లింగగౌడ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు. ప్రచారంలో భాగంగా 3వ వార్డులో విజయ మోత్కూరి లింగగౌడ్ గారు ఈరోజు మా కాలనీ ప్రముఖులతో ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ప్రతి ఇంటికి వివరించి చెప్పడం జరిగింది. ప్రజలు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ఆశీర్వాదిస్తూ ఖచ్చితంగా మద్దతు తెలుపుతూ చేతుకుంటే ఓటేసి గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరి వారందరికీ సదా వారి సేవలో మేము ఉంటామని చెప్తా ఉన్నాము. ఎందుకంటే కాలనీ అభివృద్ధి మా ధ్యేయం, 3వ వార్డు ప్రజలకే మా అంకితం. కాబట్టి సేవాభావంతో మేము ఉండి ప్రజలని కాలనీ ఒక ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే మా వినాయకరెడ్డి నాయకత్వంలో, మరి మా నాయకుడు ఏబి చిన్న గారి నాయకత్వంలో వారి 2 సంవత్సరాల పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసుకుంటాం. ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగేస్తామని చెప్తా ఉన్నాము. మున్సిపాలిటీలో 36 వార్డులలో 30 వార్డులు కైవసం చేసుకొని కాంగ్రెస్ జెండా ఎగేస్తామని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాము. మా అభివృద్ధి ధ్యేయంగా పెట్టుకుంటున్నాం. మా కాలంలో ప్రత్యేకంగా బీటీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. కాబట్టి గతంలో మేము చేసిన పనులు, మేము గతంలో మున్సిపల్ వచ్చారు ఉన్నప్పుడు కాలంలో అభివృద్ధి చేసినాం. మళ్ళీ అందుకే నన్ను ఆదరించి ఖచ్చితంగా పీఠం చేస్తారని చెప్పి